బియ్యం రవ్వ ఉప్మా. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ బియ్యం తోటి రవ్వ చేసి ఉప్మా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 2-3 చుట్లు తిప్పితే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టినాక రవ్వ ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ బియ్యం రవ్వ ఉప్మాకి కావలసినవి ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు కావలసిన. ఇట్లా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడైంది. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేయాక శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. వేగినాక సరిపోను ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలి. ఇందులో గార్లిక్ పేస్ట్ వేసాను. ఇలా వేయించుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టి వాటర్ మరుగుతుంది. దీంట్లో మనం రవ్వ వేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, మామూలుగా బొంబాయి రవ్వలో 1:2, 1:3 వేస్తారు. దానికంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని బియ్యం రవ్వ ఉప్మా చేసుకోవాలి. ఇది స్టీమ్ తోటి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ వేసాను. ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడుకుతున్నప్పుడు చిన్న ఫ్లేమ్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉడకాలి. అప్పుడప్పుడు మధ్యలో కలిపెడుతుంటూ ఉండాలి. ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంటుంది. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.